మొన్న పెళ్లి సంబంధం చూస్తానన్నారు. డీటెయిల్స్ అనేది తెచ్చాను. ఎలాగైనా మీరే నాకు పెళ్లి సెట్ చేయాలండి. లేవు చూస్తా. నక్షత్ర గోత్రాలన్నీ బాగానే ఉన్నాయి. అబ్బో జాబ్ కూడా బాగానే ఉంది. సిబిల్ స్కోర్ కూడా మంచిగా ఉంది. మరి అదేది? అదేంటి? అదేనయ్యా టెస్ట్రోజన్ సర్టిఫికెట్. లేదండి అది. మరి ఎందుకురా నీకు? చూసారు కదా, ఈ టైంలో పెళ్లి చేసుకోవాలంటే సాఫ్ట్వేర్ జాబ్ ఉండాలి అంటున్నారు, ఉంటే ప్యాకేజ్ అంటున్నారు, ప్యాకేజ్ కూడా బాగుంది అంటే సిబిల్ స్కోర్ అంటున్నారు. ఇవన్నీ చెక్ లిస్ట్ చేసాం కదా, ఇక పెళ్లి చేసేసుకోవచ్చురా బాబు అనుకుంటే కొత్తగా టెస్టోస్టిరోన్ అని ఒకటి వచ్చింది. అసలు ఈ టెస్టోస్టిరోన్ అంటే ఏంటి? సడన్ గా అందరూ దీని మీద ఎందుకు మాట్లాడుకుంటున్నారు? టెస్టోస్టిరోన్ లెవెల్స్ తక్కువ ఉంటే ఏమవుతుంది? ఓవరాల్ గా అసలు ఇది ఎంత బిగ్ డీల్ అనేది లెట్స్ ఫైండ్ అవుట్. టెస్టోస్టిరోన్ అంటే జస్ట్ మజిల్ గ్రోత్ కి సంబంధించింది అనుకుంటున్నారా? కాదు. ఇట్స్ ద ఫ్యూయల్ దట్ డ్రైవ్స్ ఎ పర్సన్ ఎనర్జీ, కాన్ఫిడెన్స్, మెంటల్ హెల్త్ అండ్ మోటివేషన్. బట్ మోడర్న్ లైఫ్ స్టైల్ లైక్ లేట్ నైట్, జంక్ ఫుడ్, స్ట్రెస్, సెడెటరీ హ్యాబిట్స్ అన్ని కలిపి టెస్టోస్టిరోన్ ని స్లోగా డిస్ట్రాయ్ చేస్తూ వస్తున్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద మెన్ డోంట్ ఈవెన్ రియలైజ్ ఇట్. షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే 30+ ఏజ్ లో టెస్టోస్టిరోన్ లెవెల్ ప్రతి ఇయర్ 1% డిక్లైన్ అవుతూ వస్తుంది. అంటే 40s వచ్చేసరికి మీ బాడీలో టెస్టోస్టిరోన్ ప్రొడక్షన్ డ్రాస్టిక్ గా తగ్గిపోతుంది. అండ్ హియర్స్ ద బిగ్గర్ ప్రాబ్లం. ఇప్పటి మేల్ పాపులేషన్ లో 20s లోనే టెస్టోస్టిరోన్ లెవెల్ తగ్గిపోతూ వస్తుంది. స్ట్రెస్, అన్హెల్తీ డైట్, ఇర్రెగ్యులర్ స్లీప్ సైకిల్స్ అండ్ జీరో ఫిజికల్ యాక్టివిటీ వల్ల ఈ హార్మోన్ డేంజర్ లెవెల్ కి వెళ్ళిపోతుంది అనమాట. మన బాడీలో టెస్టోస్టిరోన్ లోగా ఉంది అని ఎలా తెలుస్తుంది అంటారా? వాటి సిగ్నల్స్ ఇలా ఉంటాయి: ఫ్యాటిగ్, బ్రెయిన్ ఫాగ్, స్టబ్బన్ బెల్లీ ఫ్యాట్, జీరో మోటివేషన్, ఈవెన్ మైల్డ్ డిప్రెషన్. బట్ ద స్కేరీ పార్ట్ ఏంటి అంటే ఇది సడన్ గా టెస్టోస్టిరోన్ లెవెల్స్ తగ్గిపోవు. స్లోగా మీ లైఫ్ స్టైల్ అండ్ హ్యాబిట్స్ వల్ల ఈ స్టేజ్ కి వస్తారు. అండ్ బిఫోర్ యూ రియలైజ్ మీ కాన్ఫిడెన్స్, మీ ఎనర్జీ లెవెల్స్, ఈవెన్ ఫిజికల్ ఫిట్నెస్ మీద ఎఫెక్ట్ పడిపోతుంది. ఇనిషియల్లీ వర్కౌట్స్ ఎక్కడో మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది, అలర్ట్నెస్ తగ్గుతుంది, మూడ్ స్వింగ్స్ వచ్చినట్టు ఉంటుంది. బట్ ఇఫ్ ఇగ్నోర్డ్, మెటబాలిక్ డిసార్డర్స్, మజిల్ లాస్, ఈవెన్ క్రోనిక్ ఫ్యాటిగ్ కూడా ఉంటాయన్నమాట. నిజంగా చెప్పాలి అంటే టెస్టోస్టెరాన్ డ్రాప్ అవడం ఈజ్ నాట్ జస్ట్ అన్ ఏజింగ్ ఇష్యూ, ఇట్స్ ఎ లైఫ్ స్టైల్ ఇష్యూ. యాక్ట్ ఫాస్ట్, బికాస్ the later you start, the harder it gets to fix. Now here is the real problem. Testosterone once lost అయిపోతే న్యాచురల్ గా రీగైన్ చేయడం అనేది చాలా కష్టం. అండ్ దట్స్ వై ద సూనర్ యూ ఫిక్స్ ఇట్, ఇట్స్ బెటర్. సో అసలు ఎలా ఫిక్స్ చేసుకోవాలన్నది కనుక మనం చూసినట్లయితే మీరు 6 రెజల్యూషన్స్ అయితే ఫాలో అయితే మంచిది అనమాట. స్లీప్ ని ఫిక్స్ చేయాలి. మీ బాడీ అనేది ఒక నేచురల్ టెస్టోస్టెరాన్ ఫ్యాక్టరీ. మీ బాడీ టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ చేయడానికి ఫ్యాక్టరీ లా వర్క్ చేస్తుంది. అండ్ గెస్ వాట్, ఫ్యాక్టరీ నైట్ టైమ్ లో యాక్టివేట్ ఉంటుంది. 6 అవర్స్ కన్నా తక్కువ స్లీప్ తీసుకుంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి డ్రాస్టిక్ గా డ్రాప్ అవుతూ వస్తాయి. అండ్ స్టడీస్ పరంగా మెన్ హూ స్లీప్ లెస్ దాన్ 5 hours a night sees a 15% డ్రాప్ ఇన్ టెస్టోస్టెరాన్ ఇన్ జస్ట్ 1 week. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే మినిమం 7 to 8 hours ఆఫ్ డీప్ స్లీప్ మెయింటైన్ చేయండి. లేట్ నైట్ స్క్రీన్ టైమ్, కెఫిన్ బిఫోర్ బెడ్ అవాయిడ్ చేయండి. కన్సిస్టెంట్ స్లీప్ షెడ్యూల్ ని మెయింటైన్ చేయండి. సో మాక్సిమం వర్కౌట్స్ వల్ల టెస్టోస్టెరాన్ మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. రెసిస్టెన్స్ ట్రైనింగ్ అంటే వెయిట్స్ లిఫ్ట్ చేయడం టెస్టోస్టెరాన్ కి మంచిది అని చెప్పేసి స్టడీస్ చెప్తున్నాయి. దాంతో పాటు స్క్వాట్స్ చేయడం, డెడ్ లిఫ్ట్ చేయడం, బెంచ్ ప్రెస్ లాంటి కాంపౌండ్ ఎక్సర్సైజ్ మీ టెస్టోస్టెరాన్ ని నేచురల్ గా బూస్ట్ చేస్తాయి. సైన్స్ ప్రకారం ఏంటంటే హెవీ వెయిట్ ట్రైనింగ్ కెన్ బూస్ట్ టెస్టోస్టెరాన్ బై 20 to 30% ఇమీడియట్లీ ఆఫ్టర్ వర్కౌట్ అనమాట. అట్లీస్ట్ 4 to 5 times a week 30 to 40 minutes వెయిట్ ట్రైనింగ్ చేస్తే ఎక్స్ట్రా ఎడ్జ్ కోసం హై ఇంటెన్సిటీ ఇంటర్వల్ ట్రైనింగ్ అంటారు కదా, HIIT అనేది, అది కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా టెస్టోస్టెరాన్ అనేది మీకు ఇంప్రూవ్ అవుతుంది. ఫ్యాట్ ని తగ్గించండి. బెల్లీ ఫ్యాట్ ఈస్ టెస్టోస్టెరాన్స్ వర్స్ట్ ఎనిమీ అనమాట. చాలా మందికి తెలియని ఫ్యాక్ట్ ఏంటి అంటే బెల్లీ ఫ్యాట్ టెస్టోస్టెరాన్ ని ఈస్ట్రోజన్ లో కన్వర్ట్ చేస్తుంది. దట్ మీన్స్ మోర్ బెల్లీ ఫ్యాట్ యూ హ్యావ్ ద లెస్ టెస్టోస్టెరాన్ యూ ప్రొడ్యూస్ అనమాట. స్టాటిస్టిక్స్ ప్రకారం ఏంటంటే ఒబీస్ మెన్ లో 50% లెస్ టెస్టోస్టెరాన్ దెన్ మెన్ విత్ హెల్దీ వెయిట్ ఉంటుంది అనమాట. మరి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే క్లీన్ డైట్ ఫాలో చేయండి. లీన్ ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్, ఫైబర్ ఎక్కువ తింటే సరిపోతుంది అనమాట. అండ్ ప్రాసెస్డ్ ఫుడ్, ఎక్సెస్ షుగర్, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా తగ్గించాలి. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అంటే మనకి బేసిక్ గా కూల్ డ్రింక్స్ వస్తాయి కదా అవి, తర్వాత ఎక్సెస్ షుగర్స్ ఇవన్నీ కూడా తగ్గించాలి. అండ్ ప్యాక్డ్ ఫుడ్స్ ఏవైతే ప్రాసెస్ చేసి కెమికల్స్ తో ప్రాసెస్ చేసి ఎక్కువ కాలం పాటు స్టేల్ ఉంచడానికి ఏవైతే ఫుడ్స్ ఉంటాయో అవన్నీ కూడా కంట్రోల్ చేసేయండి. స్ట్రెస్ లెవెల్ ని కంట్రోల్ చేసుకుంటే తగ్గిపోతుంది అనమాట. అంటే సైలెంట్ టెస్టోస్టెరాన్ కిల్లర్ స్ట్రెస్ అనమాట. స్ట్రెస్ వల్ల కార్టిసాల్ లెవెల్స్ పెరిగితే టెస్టోస్టెరాన్ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. కార్టిసాల్ అనేది స్ట్రెస్ హార్మోన్ అనమాట. అండ్ టెస్టోస్టెరాన్ వర్క్ లైక్ సీసా, అంటే
అది పెరిగితే ఇది తగ్గుతుంది, ఇది పెరిగితే అది తగ్గుతుంది అనమాట. ఇఫ్ వన్ గోస్ అప్ ద అదర్ విల్ కమ్ డౌన్. కాబట్టి హార్వర్డ్ స్టడీ ఏమంటుందంటే లాంగ్ టర్మ్ స్ట్రెస్ కెన్ కాజ్ 30 to 40% డ్రాప్ ఇన్ టెస్టోస్టెరాన్ లెవెల్స్. డీప్ బ్రీతింగ్, మైండ్ఫుల్ ఎక్సర్సైజెస్ కానీ చేస్తే, లేకపోతే మెడిటేషన్ కానీ చేస్తే ఈ స్ట్రెస్ ని కంట్రోల్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ టూల్స్ అన్నమాట ఇవన్నీ కూడా. 10 minutes అవుట్డోర్ వాక్ చేసినా కూడా స్ట్రెస్ తగ్గిపోతుంది. మెడిటేషన్, యోగా కూడా ట్రై చేయండి. హార్మోన్ బ్యాలెన్స్ అండ్ మెంటల్ క్లారిటీకి చాలా హెల్ప్ చేస్తాయి. అండ్ రైట్ న్యూట్రిషన్, ఎసెన్షియల్ న్యూట్రిషన్ ఫర్ హెల్త్ టెస్టోస్టెరాన్ ఏంటి అంటే బేసిక్ గా జింక్, విటమిన్ డి, ఒమేగా 3 కంపల్సరీ. సో స్టాటిస్టిక్స్ ప్రకారం ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే అరౌండ్ 70 to 30% ఆఫ్ ఇండియన్స్ ఆర్ విటమిన్ డి డెఫిషియెంట్. లో విటమిన్ డి లెవెల్స్ అనేవి డైరెక్ట్లీ లింక్ టు ద రిడక్షన్ ఆఫ్ టెస్టోస్టెరాన్. వీకర్ ఇమ్యూనిటీ అండ్ ఫ్యాటిక్ కూడా మీకు దీని వల్ల వచ్చే కాసెస్ అనమాట. దాంతో పాటు మీరు ఎటువంటి ఫుడ్స్ తింటే మంచిది అంటే ఫ్యాటీ ఫిష్, లేకపోతే ఎగ్స్, నట్స్, సీడ్స్, వాటిని డైలీ మీరు డైట్ లో తీసుకుంటే మీకు ఖచ్చితంగా టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. దాంతో పాటు మీరు ఏదైతే ఫిష్, సాల్మన్ ఫిష్ ఉంటారు కదా, అది మీరు తీసుకుంటే ఎక్కువ మంచిది అనమాట. అండ్ డైరెక్ట్ సన్లైట్ కి ఎక్స్పోజ్ తక్కువ ఉంటే ఖచ్చితంగా విటమిన్ డి సప్లిమెంట్స్ కన్సిడర్ చేయండి. అది కూడా డాక్టర్ సలహా తీసుకుని. ఫుడ్ అనేది టెస్టోస్టెరాన్ లెవెల్ ని ఇంప్రూవ్ చేయడానికి అదొక ఫ్యూయల్ అనమాట. మీ హార్మోన్స్ ని రైట్ ఫుడ్ తో కనుక మీరు ఫ్యూయల్ చేస్తే టెస్టోస్టెరాన్ అదే మంచి లెవెల్ కి తీసుకెళ్తుంది. అండ్ స్మార్ట్ సప్లిమెంట్స్, కొన్ని నేచురల్ బూస్టర్స్ కూడా ఉంటాయి అనమాట. కాకపోతే ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ మంచిది. కానీ కొన్ని సప్లిమెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సైంటిఫిక్ స్టడీస్ చెప్పినవి, మెగ్నీషియం అంటే స్లీప్ ని ఇంప్రూవ్ చేస్తుంది, టెస్టోస్టెరాన్ ని స్టెబిలైజ్ చేస్తుంది అనమాట. అండ్ క్రియాటిన్ స్ట్రెంత్ ఇంక్రీజ్ చేయడంతో పాటు టెస్టోస్టెరాన్ కి బూస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. కానీ రిమెంబర్ ఏంటంటే సప్లిమెంట్స్ ఎప్పుడు మ్యాజిక్ చేయవు. మీ బేసిక్ లైఫ్ స్టైల్ మార్చుకుంటేనే అది మ్యాజిక్ అనేది చేస్తుంది. అండ్ ఈ సప్లిమెంట్స్ ఎప్పుడు కూడా డాక్టర్ సలహా లేకుండా పాటించకండి. తర్వాత లో టెస్టోస్టెరాన్ అనేది ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ ఏజింగ్, ఇట్స్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. కాకపోతే ఈ లో టెస్టోస్టెరాన్ వల్ల ఉండే ప్రాబ్లమ్స్ ఏంటంటే రాను రాను మీకు సెక్షువల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అనమాట. ఈ మధ్య కాలంలో చూసినట్టే చాలా మందికి టెస్టోస్టెరాన్స్ అంటే చిన్న పిల్లల్లో కూడా టెస్టోస్టెరాన్స్ అంటే ఫిజికల్, మెంటల్ యాక్టివిటీ సరిగ్గా లేక వాళ్ళకి ఏదైతే ఒక ఏజ్ వస్తుందో ఆ ఏజ్ లో వాళ్ళకి మీసాలు, గడ్డలు సరిగ్గా రాకపోవడం, అంటే జెనెటిక్ పరంగా కూడా అది ఉంటుంది, బట్ మీసాలు, గడ్డలు సరిగ్గా రాకపోవడం, సెక్షువల్ స్ట్రెంత్ తగ్గడం, ఇలాంటివి కూడా టెస్టోస్టెరాన్ కి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇంటర్లింక్ ఉంటాయన్నమాట. కాబట్టి మీ లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకోండి. అలాగే ఒకవేళ మీకు టెస్టోస్టెరాన్ లెవెల్ ఇంకా తక్కువ ఉంది అనిపిస్తే మీరు డాక్టర్ ని సంప్రదించండి. వాళ్ళు మీకు కొన్ని ఏమైనా సప్లిమెంట్స్ ఇస్తారు. ఆ సప్లిమెంట్స్ ని కరెక్ట్ గా వాడితే కూడా మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అన్ని కూడా మళ్ళీ ఒక నార్మల్ స్థాయికి వచ్చేస్తాయి. ఎందుకంటే అబ్బాయిలకి బేసిక్ గా టెస్టోస్టెరాన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదొక బేసిక్ థింగ్ ఫర్ ఆల్ ది మెన్. కాబట్టి టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ డూ ఫాలో ఫ్రంట్ లైన్స్ మీడియా ఫర్ మోర్ క్వాలిటీ కంటెంట్ లైక్ దిస్. అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థింక్